జగిత్యాల జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. కోరుట్లకు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశంకు రావాల్సిన 23 లక్షల రూపాయల బిల్లు మంజూరు చేసేందుకు 7,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పంచాయతీరాజ్ ఏఈ పట్టుబడ్డారు. ఇక ఏఈ అనిల్ కుమార్ 18,000 రూపాయల లంచం డిమాండ్ చేయగా 10,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈరోజు సింగం అనిల్ కుమార్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్, ఈయన విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్లో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. వీరు కంప్లైనెంట్ 3 వర్క్స్ అయినాయి ఇంతకుముందు. ఆ వర్క్స్ క్వాలిటీ కంట్రోల్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి గాను అతను యాక్చువల్ గా 18,000 డిమాండ్ చేశారు. మొన్న సాటర్డే నాడు కంప్లైనెంట్ వచ్చి రిక్వెస్ట్ చేసి దాన్ని కొంచెం తక్కువ చేయండి అని అంటే 10,000 కి రిడ్యూస్ చేశారు డిమాండ్. అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ గా 3,000 రూపీస్ క్యాష్ తీసుకొని ఈ రోజు నిన్న మండే ట్యూస్డే రాలేదు, వెనస్డే రోజు ఈ రోజు పిలిపించి మిగతా 7,000 రూపీస్ అడుగుతుంటే మేము వచ్చి ట్రాప్ చేశాము. కంప్లైంట్ మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. దాని మీద మేము అప్రోచ్ అది ప్రింటెడ్ అమౌంట్ 7,000 రూపీస్ క్యాష్ ఇస్తే అది క్యాష్ తో పాటు పట్టుకున్నాము. హ్యాండ్ వాష్ చేస్తే కెమికల్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. అందువల్ల అతన్ని అరెస్ట్ చేసి ఈ రోజు మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం. మొత్తం టోటల్ అమౌంట్ 10,000 డిమాండ్. అతనికి మాది కోరుట్ల విలేజ్ పంచర్ వెంకటేశం అంటే కాంట్రాక్టర్. నేను ఈసీ సర్టిఫికేట్ కోసం 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము. సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. మాదాపూర్ కాలనీ 13,80,000 బిల్లు కోసము, 5 లక్షలు ఆర్డీఓ ఆఫీస్ దానికోసము, ఆర్డీఓ ఆఫీస్ పరారు గోడ కోసము, తర్వాత చినేపల్లి కమ్యూనిటీ హాల్ కోసం ఈసీ సర్టిఫికేట్ కోసం 5 సంవత్సరాల నుంచి తిరిగితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి మేము ఏసీడీ 10,000 అడిగితే 18,000